ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? ఎల్ఆర్ సర్క్యూట్ అంటే ఏంటి, ఎల్ఆర్ సర్క్యూట్లో కరెంటు ఫార్ములా కనుక్కున్నాం. అంటే I0 ఎంత, అదేవిధంగా ఐకి ఈకి మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత, ఎల్ఆర్ సర్క్యూట్లో వచ్చేటువంటి ఇంపిడెన్స్ ఎంత, వాటినే వెక్టార్ డయాగ్రామ్స్లో కూడా ప్రూవ్ చేసుకున్నాం. సరే, ఈ క్లాస్లో మనం ఏం చూద్దామంటే సిఆర్ సర్క్యూట్ చూద్దాం. అది సిఆర్ సర్క్యూట్. సిఆర్ సర్క్యూట్ అంటే అర్థం ఏంటి? సి అంటే కెపాసిటర్ అని, ఆర్ అంటే రెసిస్టర్ అని. మనం తీసుకున్నటువంటి ఆల్టర్నేటింగ్ సర్క్యూట్లో ఒక రెసిస్టరు ఒక కెపాసిటర్ రెండూ కూడా ఉన్నట్లయితే అక్కడ కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సి అనేటువంటి కెపాసిటర్ని, ఆర్ అనేటువంటి రెసిస్టర్ని రెండింటినీ కూడా E0 sin ఒమేగా టీ అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులో వచ్చేటువంటి కరెంట్ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కరెంట్కి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. పొటెన్షియల్కి ఈక్వేషన్ ఏంటి? E0 sin ఒమేగా టీ. అదేవిధంగా మనం కరెంటుకు కూడా ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయాలి. సరే, కరెంట్కి ఫార్ములా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? లాస్ట్ క్లాస్లో చూసాం. నెట్ ఈఎంఎఫ్ ఎంతో కనుక్కున్నాం ముందు. తర్వాత దాని నెట్ ఈఎంఎఫ్ని ఓమ్స్ లా ప్రకారం కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్కి ఈక్వల్ చేసాం. ఆ తర్వాత మనం ఐ వాల్యూ ఒక జనరల్ సొల్యూషన్ తీసుకొని దాని వాల్యూని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఏమీ కూడా మారదు. ఎప్పుడైతే మనం ఇక్కడ E0 sin ఒమేగా టీ అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని కెపాసిటర్కి రెసిస్టర్కి కనెక్ట్ చేసామో అప్పుడు ఈ కెపాసిటర్లో ఛార్జ్ అనేది ఏమవుతుంది? పెరుగుతూ పోతుంది. ఛార్జ్ అనేది పెరుగుతూ పోయినట్లయితే అక్కడ ఎంతో కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఫార్ములా ఏంటి? Q/C. మీ అందరికీ తెలుసు, కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ C ఈజ్ ఈక్వల్ టు Q/V అని రాస్తాము. దీని నుంచి V ఈజ్ ఈక్వల్ ఏమైంది? Q/C. V ఈక్వల్ ఎంత? Q/C. దాని ప్రకారమే నేను ఇక్కడ రాస్తున్నాను అంటున్నా. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ కెపాసిటర్ C ఈజ్ ఎంత? Q/C. ఇక్కడ ఈ కెపాసిటర్ దగ్గర వచ్చినటువంటి కెపాసిటెన్స్ నథింగ్ బట్ పొటెన్షియల్ అనేది ఈ Q/C అనేటువంటి పొటెన్షియల్ మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్ని అపోజ్ చేస్తుంది. అంటే మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్ని పెంచడానికి ట్రై చేస్తుందా, తగ్గించడానికి ట్రై చేస్తుందా? తగ్గించడానికి ట్రై చేస్తుంది. అంటే మనం ఇక్కడ ఈ కెపాసిటర్ దగ్గర వచ్చినటువంటి పొటెన్షియల్ అనేది మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్కి ఆపోజిట్లో ఉంటుంది. కాబట్టి నెట్ ఈఎంఎఫ్ ఏమని రాసుకోవచ్చు? నెట్ ఈఎంఎఫ్ ఇన్ సిఆర్ సర్క్యూట్ ఈజ్ E0 sin ఒమేగా టీ మైనస్ Q/C అవుతుంది. ఏంటిది? నెట్ ఈఎంఎఫ్కి ఫార్ములా. అంటే ఈ సర్క్యూట్లో నెట్ ఈఎంఎఫ్ ఎంత ఉంది? E0 sin ఒమేగా టీ మైనస్ Q/C ఉంది. అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం ఏం రాయొచ్చు మనం? అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం ఏం రాసుకోవచ్చమ్మా? వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత? E0 sin ఒమేగా టీ మైనస్ Q/C ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాయాలి. కరెంట్ ఎంత అనుకుందాం? I అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఎంత? క్యాపిటల్ R. కాబట్టి క్యాపిటల్ R రాసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ Q/Cని అటు తీసుకెళ్ళండి. ఏమవుతుంది? E0 sin ఒమేగా టీ ఈక్వల్ టు IR ప్లస్ Q/C. మనకి కావాల్సింది ఏంటి? I కావాలి. ఇక్కడ Q అని ఉంది. Q అంటే ఛార్జ్ ఎంతో మనకు తెలుస్తుందా? తెలియదు కదా. కాబట్టి ఈ ఛార్జ్ని కరెంటులోకి మార్చాలి. ఛార్జ్ని కరెంటులోకి మార్చాలి అంటే మనం దేని ప్రకారం మార్చుకోవచ్చు? డిఫరెన్షియేటింగ్ ది అబౌవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం దృష్ట్యా మనం కనుక ఈ పైన ఉన్నటువంటి ఈక్వేషన్ని డెరివేటివ్ చేసినట్లయితే above equation with respect to time small t. మా ఈ C is equal Q/V అని తుడిపేస్తున్నాను. దీని ప్రకారం ఇది రాసా Q/C. ఓకే, నెక్స్ట్ చూడండి. డిఫరెన్షియేట్ చేయాలి కదా. d/dt ఆఫ్ E0 sin ఒమేగా టీ ఈక్వల్ టు ఏం రాస్తాం? d/dt ఆఫ్ IR ప్లస్ Q/C. డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి? కాన్స్టెంట్ని బయట రాసుకోవాలి, వేరియబుల్ని మాత్రమే లోపల ఉంచుకోవాలి. దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది? E0 ఇంటూ
d/dt ఆఫ్ sin omega t ఈక్వల్ టు d/dt ఆఫ్ IR ప్లస్ d/dt ఆఫ్ q/c అవుతుంది. ఇక్కడ d/dt ఆఫ్ sin omega t అంటే ఎంత వస్తుంది? cos omega t by omega వస్తుంది. ఎందుకని d/dx ఆఫ్ sin x అంటే cos x రాస్తాం. అప్పుడు x ప్లేస్లో x కనుక ఉంటే అందరితో ఆపేస్తాం. ఒకవేళ x ప్లేస్లో x కాకుండా వేరే వాల్యూ ఉంటే ఆ వాల్యూని ఏం చేయాలి? మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది d/dt ఆఫ్ sin omega t చేస్తే వచ్చింది E0 cos omega t ఇంటూ d/dt ఆఫ్ omega t వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి d/dt ఆఫ్ IR అన్నాం. I ఇంటూ ఆర్, I అనేది వేరియబుల్, R అనేది కాన్స్టెంట్. కాబట్టి ఆర్ని బయట రాస్తే di/dt ఇంటూ ఆర్ ప్లస్ ఇక్కడ C అనేది కాన్స్టెంట్ కాబట్టి 1/c ఇంటూ dq/dt అని రాసుకోవచ్చు. d/dt ఆఫ్ omega t అంటే ఒమేగా కాన్స్టెంట్ కాబట్టి ఒమేగా బయట రాస్తాం. d/dt ఆఫ్ t ఎంత అవుతుంది? 1 అవుతుంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు? E0 omega ఇంటూ cos omega t ఈక్వల్ టు r ఇంటూ di/dt ప్లస్ 1/c ఇంటూ dq/dt. dq/dt అంటే ఏం రాయొచ్చు? I రాయొచ్చు. I ఈజ్ ఈక్వల్ టు dq/dt కాబట్టి q/c ఎక్కడే వస్తుంది? I/c అని వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు ఇది ఈక్వేషన్. దీన్ని ఈక్వేషన్ 1 లేకపోతే దీన్ని ఇలా మార్చుకోవచ్చు అమ్మా. ఈ ఒమేగా నాడు పంపించండి. అప్పుడు E0 cos omega t ఈజ్ ఈక్వల్ టు r/omega ఇంటూ di/dt ప్లస్ 1/c omega ఇంటూ I అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇందాక దాన్ని ఏం చేద్దాం? ఒక జనరల్ సొల్యూషన్ తీసుకుందాం. కన్సిడర్ లెట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ I ఈజ్ ఏం రాసుకుందాం? ఇందాక చెప్పాను మనకి కరెంట్కి వోల్టేజ్గా మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో వోల్టేజ్ అనేది ఎంతైతే ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుందో కరెంటు కూడా అంతే ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఒమేగా అనేది ఏమీ కూడా మారదు. నెక్స్ట్ E0 అన్నాం. E0 అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్ అనేది కరెంట్కి అంతే ఉంటుందా? ఉండదు. కరెంట్ యొక్క మ్యాక్సిమం వాల్యూ వేరు, వోల్టేజ్ యొక్క మ్యాక్సిమం వాల్యూ వేరు. కాబట్టి E0 అనేది సేమ్గా రాయకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఒమేగా టీ అంటే ఏంటి? ఫేజ్. కరెంటు వోల్టేజ్ రెండు కూడా ఒకే ఫేజ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఈ జనరల్ సొల్యూషన్ ఏమని రాసుకోవచ్చు మనం? I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అని రాసుకుంటున్నాను. I0 అంటేనేమో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంట్. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంటు, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్ ఒకటే ఉండవు ఎప్పుడు కూడా. కాబట్టి ఆ రెండు వేరువేరుగా రాసాము. నెక్స్ట్ ఒమేగా అనేది ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. ఫ్రీక్వెన్సీ అనేది రెండింటికి సేమ్ కాబట్టి ఇక్కడ ఒమేగానే రాసి ఇక్కడ ఒమేగానే రాశాను. ఇక్కడ ఫేజ్, ఇక్కడ ఫేజ్ అనేది ఒమేగా టీ. ఇక్కడ ఫేజు కరెంటు వోల్టేజ్ రెండు సేమ్ ఫేజ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ +5 పెట్టాను. ఒకవేళ 5 0 అనుకోండి, కరెంటు వోల్టేజ్ రెండు కూడా ఒకే ఫేజ్లో ఉన్నట్టు. ఒకవేళ 5 పాజిటివ్ అనుకోండి, కరెంటు ముందున్నట్టు. 5 నెగిటివ్ అనుకోండి, కరెంట్ అనేది వెనక ఉన్నట్టు. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు I0 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 అని వచ్చింది. ఇప్పుడు దీ వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అయితే ఫస్ట్ ఈక్వేషన్లో మనకి రెండు ఉన్నాయి చూడండి. I వాల్యూ ఉంది, di/dt వాల్యూ కూడా ఉంది. మనం రాసింది I వాల్యూ మాత్రమే కదా, కాబట్టి దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? డిఫరెన్షియేటింగ్ ది అబౌవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం t ఏమవుతుందమ్మా? di/dt ఈక్వల్ టు d/dt ఆఫ్ I0 ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 అవుతుంది. ఇక్కడ ఇందాక చెప్పాం కదా, డిఫరెన్షియేషన్ చేసేటప్పుడైనా ఇంటిగ్రేషన్ చేసేటప్పుడైనా కాన్స్టెంట్ని బయట రాసి వేరియబుల్ మాత్రమే లోపల ఉంచుకుంటాం. ఇప్పుడు I0 అనేది బయటకు వస్తే I0 కాన్స్టెంట్ అలానే రాస్తాం. d/dt ఆఫ్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అంటే d/dx ఆఫ్ సైన్ x రూపంలో ఉంది కాబట్టి కాస్ x కింద రాసినట్లయితే కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 అవుతుంది. ఇంటూ ఇక్కడ x ప్లేస్లో x నథింగ్ బట్ t ప్లేస్లో t లేదు కాబట్టి మళ్ళీ డెరివేటివ్ చేస్తే d/dt ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, d/dt ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 లోపలికి తీసుకెళ్ళినట్లయితే d/dt ఆఫ్ ఒమేగా టీ ప్లస్ d/dt ఆఫ్ 5 అవుతుంది. d/dt ఆఫ్ ఒమేగా టీ అని చేస్తే ఎంత వస్తుంది? ఒమేగా కాన్స్టెంట్ కాబట్టి బయట రాసినట్లయితే d/dt ఆఫ్ t వస్తుంది. d/dt ఆఫ్ t ఎంత? 1 కాబట్టి ఇక్కడ ఒమేగా మిగులుతుంది. d/dt ఆఫ్ 5 ఎంత? 0 కాబట్టి ఒమేగా ప్లస్ 0 అవుతుంది, అంటే ఒమేగా వస్తుంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు? I0 ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ని, ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం.
సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్స్ 3 and 2 in 1. 2ని 3ని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఇదే కదా, r/ఒమేగా ఇంటూ di/dt. di/dt ఎంత, i ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 I0 ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5. నెక్స్ట్ అదేవిధంగా 1/c ఒమేగా ఇంటూ i అని ఉంది, ప్లస్ 1/c ఒమేగా ఇంటూ i ఎంత, I0 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5. కాబట్టి I0 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 అవుతుంది, ఈక్వల్ టు ఇక్కడ ఏముంది E0 కాస్ ఒమేగా టీ. E0 కాస్ ఒమేగా టీని అదేవిధంగా రాసాం. సరే ఇప్పుడు ఈ E0 కాస్ ఒమేగా టీ నేను ఈ విధంగా రాస్తున్నాను, E0 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 మైనస్ 5 కింద రాసుకోవచ్చా రాసుకోకూడదమ్మా? E0 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 మైనస్ 5, ప్లస్ 5 మైనస్ 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఒమేగా టీ మిగులుతుంది, కాబట్టి వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఒమేగా టీ ప్లస్ 5 వరకు ఏ అనుకోండి, 5 వరకు బి అనుకోండి. అప్పుడు ఏ విధంగా ఉంటుంది చూడటానికి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫామ్లో ఉంటుంది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మనకి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఆ ఫార్ములా ప్రకారం మనం దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 ఇంటూ కాస్ 5 ప్లస్ E0 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 ఇంటూ సైన్ 5 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, రెండు వైపులా కూడా కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 టర్మ్స్ని సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 టర్మ్స్ని ఈక్వల్ చేయాలి. ఈక్వేటింగ్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 అండ్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా కూడా కాస్ సైన్ టర్మ్ని కాస్ టర్మ్ని ఈక్వల్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్లో చూసినట్లయితే ఎల్హెచ్ఎస్లో సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 టర్మ్ మీకు ఏమనుంది, I0/c ఒమేగా అని ఉంది. కాబట్టి I0/c ఒమేగా ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లోకి వచ్చేసరికి సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 టర్మ్ ఏముంది, E0 సైన్ 5 ఉంది. కాబట్టి ఇక్కడ E0 సైన్ 5 అని రాసుకుంటున్నాను. నెక్స్ట్ అదే విధంగా ఎల్హెచ్ఎస్లో కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 టర్మ్ ఏముంది చూడండి, ఇక్కడ ఒమేగా క్యాన్సిల్ అయినట్లయితే I0r మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఇక్కడ I0r ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 టర్మ్ ఏముంది, E0 కాస్ 5 అని ఉంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ E0 కాస్ 5 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటిని ఏమనుకుందాం, ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 అనుకుందాం. మీ అందరికీ తెలుసు లాస్ట్ క్లాస్లో ఏ విధంగా చేసామో. ఇక్కడ ఏం చేయాలి, E0 కావాలి, I0 కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే I0 వాల్యూ వస్తుంది. రెండింటిని డివైడ్ చేసినట్లయితే 5 టర్మ్ వస్తుంది. 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంత వస్తుందో చూద్దాం. 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ చేస్తే E0 స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 5 ప్లస్ E0 స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 ఈక్వల్ టు I0 స్క్వేర్ r స్క్వేర్ ప్లస్ I0 స్క్వేర్ 1/c ఒమేగా హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది, E0 స్క్వేర్ కామన్ ఉంది. E0 స్క్వేర్ని కనుక మనం కామన్ తీసినట్లయితే E0 స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 5 అవుతుంది. కాస్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 5 ఈక్వల్ టు ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది, I0 స్క్వేర్ కామన్ తీస్తే r స్క్వేర్ ప్లస్ 1/c ఒమేగా హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కాస్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 5 అంటే 1 కాబట్టి E0 స్క్వేర్ ఇంటూ 1 ఈక్వల్ టు I0 స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్ ప్లస్ దీన్ని XC స్క్వేర్ అని రాస్తున్నా. మీ అందరికీ ఇందాక లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, XC ఈజ్ ఈక్వల్ టు 1/c ఒమేగా. XC అంటే ఏంటి, కెపాసిటివ్ రియాక్టెన్స్. కెపాసిటర్ వలన వచ్చేటువంటి రెసిస్టెన్స్ని మనం కెపాసిటివ్ రియాక్టెన్స్తో ఇండికేట్ చేస్తాం. ఆ కెపాసిటివ్ రియాక్టెన్స్కి ఫార్ములా XC ఈజ్ ఈక్వల్ ఎంత, 1/c ఒమేగా. కాబట్టి ఇక్కడ ఈ 1/c ఒమేగా ప్లేస్లో నేను XCని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. అప్పుడు వాల్యూ ఏమొస్తుంది, E0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I0 స్క్వేర్ ఇంటూ R స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్. దీని నుంచి మనకేం కావాలి, I0 కావాలి. కాబట్టి I0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E0 స్క్వేర్ బై R స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్ అని రాసుకోవచ్చు. మనకి కావాల్సింది I0 మాత్రమే కాబట్టి స్క్వేర్ నాట్ తీసుకెళ్ళినట్లయితే I0 ఈక్వల్ టు E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XC స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది I0 వాల్యూ.
అదేవిధంగా మనకి 5 కావాలి. 5 అంటే ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే వస్తుంది. 4/5 చేసినట్లయితే 4/5 చేస్తే ఏమొస్తుందమ్మా? E0 sin 5 by E0 cos 5 ఈక్వల్ టు ఎంత అవుతుంది? I0 by C omega by I0 R. I0 by C omega into I0 R. I0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ sin 5 సారీ E0 క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది? sin 5 by cos 5 అంటే tan 5. tan 5 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఈ విధంగా రాయొచ్చా? 1/C omega by R అని రాసుకున్నాయి. C omega న్యూమరేటర్లో తీసుకెళ్ళాం. 1/C omega by R. 1/C omega అంటే ఏం రాసుకోవచ్చు? XC రాయొచ్చు. కాబట్టి tan 5 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? XC by క్యాపిటల్ R అవుతుంది. ఓకే, ఇది ఫేజ్ డిఫరెన్స్ అంటే కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో ఉండడం ఫేజ్ డిఫరెన్స్. అదేవిధంగా ఇంకోటి ఏం కనుక్కోవాలి? ఇంపిడెన్స్ కనుక్కోవాలి. ఇంపిడెన్స్ అంటే ఏంటమ్మా? ఇంపిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ the resistance offered by the complete circuit will be known as impedance. మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో మొత్తం వచ్చేటువంటి రెసిస్టెన్స్ని ఏమని పిలుస్తారు? ఇంపిడెన్స్ అంటాము. ఇంపిడెన్స్కి ఫార్ములా ఏమని రాయొచ్చు? అకార్డింగ్ టు ఓమ్స్ లా రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. కాబట్టి ఇక్కడ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్ అని రాయాలి. వోల్టేజ్ ఏమో ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ E0 మ్యాక్సిమం కరెంటు I0. కాబట్టి Z ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? E0 by I0 అవుతుంది. E0 by I0 అంటే ఇక్కడ చూడండి, I0 ఈజ్ ఈక్వల్ టు E0 by square root of R square plus XC square అని వచ్చింది. ఈ I0 నాటి తీసుకెళ్ళి R square plus X square నాటి తీసుకొచ్చినట్లయితే E0 by I0 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ XC square plus R square అవుతుంది. దాని ప్రకారం Z ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ R square plus XC square అవుతుంది. ఇది ఇంపిడెన్స్ ఇన్ ది సిఆర్ సర్క్యూట్. ఇదేంటిదమ్మా? I0 అనేదేమో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంట్ ఇన్ సిఆర్ సర్క్యూట్. tan 5 అంటేనేమో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది కరెంట్ అండ్ వోల్టేజ్ ఇన్ సిఆర్ సర్క్యూట్. Z అంటేనేమో ఇంపిడెన్స్ ఇన్ ది సిఆర్ సర్క్యూట్. ఈ మూడు వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇందాక రాసినట్టుగా I వాల్యూ రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ I ఎంత అనుకున్నాం? I ఈజ్ ఈక్వల్ టు I0 sin of omega t plus 5 అనుకున్నాం. దాని ప్రకారం మనకి I ఈక్వల్ టు I0 ఎంత వచ్చింది? E0 by square root of R square plus XC square into sin of omega t plus tan inverse of XC by R అవుతుంది. ఏంటిది? కరెంట్ పాసింగ్ త్రూ ది సిఆర్ సర్క్యూట్కి ఫార్ములా. అయితే ఇందులో కరెంట్ ముందుంటుందా లేకపోతే వోల్టేజ్ ముందుంటుందా అనేది ఎలా చెప్తాము? ఇక్కడ tan 5 వాల్యూ వచ్చింది చూడండి. tan 5 కనుక పాజిటివ్ అయినట్లయితే అంటే 5 వాల్యూ పాజిటివ్, ఇక్కడ 5 ఈక్వల్ ఏం రాయొచ్చు? tan ఇన్వర్స్ ఆఫ్ XC by R అని రాయొచ్చు కదా. 5 వాల్యూ కనుక పాజిటివ్ అయినట్లయితే, ఇదిగోండి 5 వాల్యూ కనుక పాజిటివ్ అయినట్లయితే కరెంట్ అనేది ముందుంటుంది, వోల్టేజ్ అనేది వెనుకుంటుంది. ఒకవేళ 5 వాల్యూ కనుక నెగిటివ్ అయినట్లయితే కరెంట్ అనేది వెనుకుంటుంది, వోల్టేజ్ అనేది ముందుంటుంది. ఇంతవరకు మనకి సిఆర్ సర్క్యూట్లో వచ్చేటువంటి కరెంటు, యాంప్లిట్యూడ్ ఆఫ్ ది కరెంటు, అదేవిధంగా ఇంపిడెన్స్, అదేవిధంగా ఫేజ్, ఆ మూడింటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇంతవరకు సిఆర్ సర్క్యూట్. అయితే ఇదే సిఆర్ సర్క్యూట్లో ఇవే ఫార్ములాస్ని మనం మ్యాథమెటికల్ థియరీ కాకుండా దేని ద్వారా డెరైవ్ చేయొచ్చు? వెక్టార్ డయాగ్రామ్స్ ద్వారా డెరైవ్ చేయొచ్చు. అయితే ఆ వెక్టార్ డయాగ్రామ్స్ ద్వారా ఏ విధంగా డెరైవ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, వెక్టార్ డయాగ్రామ్ ద్వారా డెరైవ్ చేయాలి. ఒకసారి మొత్తం నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి. ఆ మూడు మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెక్టార్ డయాగ్రామ్ నుంచి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఆల్రెడీ మనకి లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. కెపాసిటర్లో వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో 90 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. కరెంట్ అనేది వోల్టేజ్ కంటే 90 degrees ముందు ఉంటుంది ఎక్కడ? కెపాసిటర్. అదేవిధంగా రెసిస్టర్ దగ్గరకు వచ్చేసరికి కరెంటు, వోల్టేజ్ రెండూ కూడా ఒకే ఫేజ్లో ఉంటాయి. అంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది 0. దాని ప్రకారమే మనం ఇక్కడ మొత్తం కూడా చేస్తాం. ఏ విధంగా చూద్దాం. ఇవ్వండి, మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్ E ఈజ్ ఈక్వల్ టు E0 sin omega t అనేది అప్లై చేసామనుకోండి. కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ని నేను EC అనుకుంటున్నాను.
అదేవిధంగా రెసిస్టర్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ని ఈఆర్ అని అనుకుంటున్నాను. అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం ఏం రాయాలి మనం? వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాయాలి. కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఓకే, సరే ఇప్పుడు ఫస్ట్ కెపాసిటర్కి రాద్దాం. ఫర్ సి కెపాసిటర్కి వోల్టేజ్ ఎంత అనుకున్నాను? ఈసీ అనుకున్నా, కాబట్టి ఈసీ. ఇందులో ఉండేటువంటి కరెంట్ ఎంత? ఐ అనుకున్నాం, ఐ ఇంటూ రెసిస్టెన్స్ అన్నాం. కెపాసిటర్ వలన వచ్చేటువంటి రెసిస్టెన్స్ని దేంతో ఇండికేట్ చేస్తాం? కెపాసిటివ్ రియాక్టెన్స్తో ఇండికేట్ చేస్తాం. ఆ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్స్సి. ఓకే, ఇది ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్సి. ఇదే విధంగా ఈ ఎక్స్సి వాల్యూ ఎంత? ఐ బై సి ఒమేగా. ఎక్స్సి ఈక్వల్ టు 1/c ఒమేగా, కాబట్టి I/c ఒమేగా అవుతుంది. ఇదే విధంగా ఫర్ ఆర్ రెసిస్టర్కి ఏం రాయాలి? వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. వోల్టేజ్ ఎంత అనుకున్నాను? రెసిస్టర్ దగ్గర ఈఆర్ అనుకున్నా, కాబట్టి ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఎంత? ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి కెపాసిటర్లో ఎంత కరెంట్ వెళ్తుందో రెసిస్టర్లో కూడా అంతే కరెంట్ వెళ్తుంది, కాబట్టి ఐ అని రాసుకున్నాను. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎంత? ఇక్కడ క్యాపిటల్ ఆర్, కాబట్టి క్యాపిటల్ ఆర్ అనే రాస్తున్నా. ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. ఇప్పుడు ఇప్పుడు మనం తీసుకునే టోటల్ సర్క్యూట్లో మనం ఇది టోటల్ సర్క్యూట్ తీసుకున్నాం కదా, ఈ టోటల్ సర్క్యూట్లో పొటెన్షియల్ రాద్దాం. ఫర్ కంప్లీట్ సర్క్యూట్ నెట్ వోల్టేజ్ ఈ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ వోల్టేజ్ ప్లస్ ఈ రాయాలి. కరెంట్ ఎంత? ఈ మొత్తం సిరీస్లో ఉంది కాబట్టి ఇందులో నుంచి వచ్చే కరెంట్ కూడా ఐ అవుతుంది. రెసిస్టెన్స్ అన్నాం. రెసిస్టెన్స్ అంటే కంప్లీట్ సర్క్యూట్ వల్ల వచ్చేటువంటి రెసిస్టెన్స్. కంప్లీట్ సర్క్యూట్ వల్ల వచ్చేటువంటి రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? జెడ్, ఇంపిడెన్స్ అంటాం. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్ అని రాశాను. అయితే వెక్టార్ డయాగ్రామ్స్ ఉన్నాయి. వెక్టార్ డయాగ్రామ్స్ మీకు ఇందాక చెప్పాను కదా, కరెంట్ అనేది వోల్టేజ్ కంటే 90 degrees ముందుంటుంది. ఎక్కడ? కెపాసిటర్లో. అదేవిధంగా కరెంటు వోల్టేజ్ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉంటాయి. ఎక్కడ? రెసిస్టర్ దగ్గర. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఐ ఇటు ఉంది అనుకోండి, ఈసీ ఎటు ఉంటుంది? ఇటువైపు ఉంటుంది. ఎందుకని? కరెంట్ అనేది వోల్టేజ్ కంటే 90 degrees ముందుంటుంది కాబట్టి ఇదిగోండి, ఇది కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్. ఈ వోల్టేజ్కి కరెంట్ అనేది 90 degrees ముందు ఉండాలి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అదే మనం రెసిస్టర్కి తీసుకున్నాం అనుకోండి, కరెంట్ అనేది ఇటు ఉంది, రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ కూడా ఎటు ఉంటుంది? అటువైపే ఉంటుంది, ఈఆర్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పక్కన గీద్దాం. ఐ అనేటువంటి కరెంట్ ఉంది, ఇటువైపు ఈఎల్, ఇటువైపే ఈఆర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలపడం వల్ల అంటే సి కదా, ఎల్ అని రాశాను. ఈ ఈసీని ఈఆర్ని రెండింటిని కలవడం వల్ల కంప్లీట్ సర్క్యూట్ వచ్చేది. అంటే ఈ ఈసీ ఈఆర్ ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ దేనికి సమానం అవుతుంది? ఈ ఈకి సమానం అవుతుంది. అంటే ఇక్కడ అకార్డింగ్ టు ప్యారలోగ్రామ్ లా ఇది దేని తెలియజేస్తుంది? ఈని తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 90 degrees ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా. ఈ ఈఆర్ ఇది కూడా ఆపోజిట్ ఈఆర్కి సమానం అవుతుంది. ఈసీ ఇది ఈఆర్, ఇక్కడ వరకు వాల్యూ ఎంత ఉంటుంది? ఈఆర్ ఉంటుంది. దీన్ని చూస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు రూల్ ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత? ఈ, కాబట్టి ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏమో ఈసీ, ఇంకో సైడ్ ఈఆర్, కాబట్టి ఈసీ స్క్వేర్ ప్లస్ ఈఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ ఇటు తీసుకొస్తే ఏమైంది? రూట్ అవుతుంది. రూట్ ఓవర్ ఈసీ అన్నాం. ఈసీ ఎంత వచ్చింది? I/c ఒమేగా, I/c ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ ఈఆర్ ఎంత వచ్చింది? ఐఆర్, అంటే ఐఆర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత అనుకున్నాం? ఐ ఇంటూ జెడ్ అనుకున్నాం. కాబట్టి ఐ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది? ఐ కామన్ ఉంది. ఐ స్క్వేర్ ఉంది కదా, ఐ స్క్వేర్ బయటకు వస్తే ఐ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/c ఒమేగా. 1/c ఒమేగా అంటే ఎక్స్సీ. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్సీ రాశాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నా. ఎక్స్సీ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి పక్కన బ్రాకెట్లో రాసుకోండి. ఎక్స్సీ ఈజ్ ఈక్వల్ టు 1/c ఒమేగా. ఇప్పుడు ఐ క్యాన్సిల్ అయింది అనుకోండి, జెడ్ ఈజ్ ఈక్వల్ ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్సీ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇంపిడెన్స్ వచ్చింది కదా, జెడ్ వాల్యూ ఇక్కడ ఎంత వచ్చిందో అక్కడ కూడా అంతే వచ్చిందా? రెండు ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ అదేవిధంగా ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి? కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో ఉండేటువంటి యాంగిల్. ఇదిగోండి, కరెంట్ ఐ ఇటు ఉంది, టోటల్ పొటెన్షియల్ ఈ ఇటు ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఇదేగా, ఫై. ఇప్పుడు tan φ ఏమవుతుంది? ఇదిగోండి, ఈ ఈసీ ఇక్కడ ఈసీ ఉంది, ఇక్కడ కూడా ఈసీనే ఉంటుంది. రెండు కానీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఈసీనే, ఇక్కడ ఈసీనే. దీని నుంచి tan φ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చమ్మా? tan φ ఈజ్ ఈక్వల్ టు
అడ్జసెంట్ బై హైపోటెన్యూసా, ఆపోజిట్ బై అడ్జసెంటా, లేకపోతే వేరేదా? tan ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది ఫై, ఫైకి ఆపోజిట్లో ఏముంది? ఈసీ ఉంది కాబట్టి ఈసీ. ఫైకి అడ్జసెంట్లో ఏముంది? ఈఆర్ ఉంది కాబట్టి ఈఆర్. ఈసీ వాల్యూ ఎంత? ఐ ఇంటూ ఎక్స్సి. ఈఆర్ వాల్యూ ఎంత? ఐ ఇంటూ ఆర్. ఈ రెండు వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే tan phi ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్సి బై ఐ ఇంటూ ఆర్ అవుతుంది. ఐ క్యాన్సిల్ అయినట్లయితే tan phi ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి బై ఆర్ అవుతుంది. ఇవ్వండి tan phi వాల్యూ వచ్చింది ఇందాక ఎక్స్సి బై ఆర్ వచ్చింది, ఇప్పుడు కూడా ఎక్స్సి బై ఆర్ వచ్చింది. ఇది ఫేజ్ డిఫరెన్స్కి ఫార్ములా. అదేవిధంగా మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ కనుక్కోవాలి అనుకోండి. అప్పుడు ఈ ఫార్ములాలో మనం ఏం చేయాలి? కేవలం యాంప్లిట్యూడ్స్కి మాత్రమే ఫార్ములా రాసుకోవాలి. అంటే ఇక్కడ ఈ నాట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఈక్వల్ సరే రాద్దాం. ఇక్కడ ఈ ప్లస్లో ఈ నాట్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఎందుకు ఇంకా ఈసీ స్క్వేర్ ప్లస్ ఈ ఆర్ స్క్వేర్ అని రాసుకోండి. ఈసీ అంటే ఐ ఇంటూ ఎక్స్సి. మనం మ్యాక్సిమం వాల్యూస్కి రాస్తున్నాం కాబట్టి దీన్ని ఐ నాట్ ఎక్స్సి హోల్ స్క్వేర్ అని రాసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఐ నాట్ ఆర్ హోల్ స్క్వేర్ అని రాసుకోండి. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? ఐ నాట్ స్క్వేర్ కామన్ ఉంది. ఐ నాట్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్సి స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్సి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ నేను తీసుకొచ్చినట్లయితే మనకి ఏమొస్తుంది? ఐ నాట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ బై ఎక్స్సి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ వచ్చింది. ఈ స్క్వేర్ రూట్ పంపిస్తే ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్సి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చిన వాల్యూ కూడా ఇక్కడ వచ్చిన వాల్యూ రెండు ఒకటేనా కదా? ఒకటే కదా. ఇది అంటే మనం సిఆర్ సర్క్యూట్నైనా ఎల్ఆర్ సర్క్యూట్నైనా ఎల్సిఆర్ సర్క్యూట్నైనా సరే మనం ఫేజార్ డయాగ్రామ్ ద్వారా కనుక్కోవచ్చు. ఫేజార్ డయాగ్రామ్ అనొచ్చు, లేకపోతే వెక్టార్ డయాగ్రామ్ ద్వారానే కనుక్కోవచ్చు. ఇది మనం సిఆర్ సర్క్యూట్ని సాల్వ్ చేస్తున్న విధానం. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే వచ్చి క్లారిఫై చేసుకోండి. వెక్టార్ డయాగ్రామ్ అంతా ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు సిఆర్ సర్క్యూట్. నెక్స్ట్ క్లాస్లో ఎల్సిఆర్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసుకుందాం.